ప్రార్థన చేశాను, విసిగిచ్చేశాను దేవుణ్ణి. అవకాశం తీసుకొచ్చాడు. ఆ సినిమా నా జాతకాన్ని మార్చేసింది, నా జీవితాన్ని కాదు. పెద్ద హిట్ అయిపోయింది. మెగాస్టార్ గారు పక్కన నా సినిమా రిలీజ్ అయింది. ఆయన సినిమా దాటేసి వెళ్ళిపోయింది. ఇంకా ఎవరు ఈ హీరో, ఎవరు హీరో, ఎవరు హీరో అని ఆలోచనలు, ప్రకటనలు. అయ్యో బాబో, ఎంత పబ్లిసిటీ వచ్చిందంటే ఆయనే స్వయంగా ఇంటికి సినిమా రీలు తీసుకొచ్చి నా సినిమా చూసి అంత పెద్ద హిట్ అయిపోయింది. వీడెవడో కూడా చాలా మంది తెలియదు. వీడు హీరో అని చెప్పుకుంటే జనానికి తెలియడం తప్ప. హీరో అంటే ఏంటంటే 2-3 సినిమాలు చూపిస్తే కానీ తెలియదు వీడు హీరో అని. వీడిని 1-2 సినిమాలు చూసాం అంతే తప్ప ఇంక ఏ సినిమాలో కూడా వీడి సైడ్ క్యారెక్టర్ కింద, ఆర్టిస్ట్ కింద, అసలు ఒక కామెడీ యాక్టర్ కింద కూడా వీడిని చూడలేదు మేము ఎప్పుడు కూడా. వీడు చెప్తున్న స్టోరీ ఏంటంటే వీడు ఏదో దేవుడికి ప్రేయర్ చేసాడంట. వీడి సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిపోయిందంట. వీడి యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే వీడికి సినిమా అవకాశాలు లేవు. వీడు ఎప్పుడో నా చిన్నప్పుడు కనపడ్డాడు అంతే హీరో లాగా. మళ్ళీ ఇప్పుడు వరకు ఎప్పుడు కనపడలేదు. వీడికి ప్రస్తుతానికి ఏంటి ముందు నుంచి సినిమా అవకాశాలు లేవు. వీడికి ఇన్కమ్ ఎలాగా సంపాదించుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలని ఈ క్రిస్టియానిటీలోకి వచ్చాడు. ఈ క్రిస్టియానిటీలో కూడా ఎలా వచ్చాడంటే ఆ సినిమాలు తీశాను కదా నేను, ఆ ఫేమ్ ఉంది కదా నాకు, దాన్ని అడ్డు పెట్టుకుని క్రిస్టియానిటీకి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుదామని వచ్చాడు తప్ప వీడు నిజంగా క్రైస్తవంలోకి వచ్చి పీకి పొడి చేసింది ఏమీ లేదు. వీడు ఎన్ని ప్రసంగాలు చూడండి, వీడి జీవితం గురించి, వీడి బతుకు గురించి చెప్తాడు తప్ప దేవుడి గురించి కానీ బైబిల్ గురించి కానీ ఒక మొక్క చెప్పడు. వీడు ఎలాంటి అంటే సాతాన్ అనే కుటుంబంలో ఒక నెంబర్ లాంటి వీడు. దయచేసి ఎవడో కూడా వీళ్ళని నమ్మొద్దు. సినిమాలను కాదు, బయట కూడా యాక్టర్ అయ్యాడు.